హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా మదిగిరి తాలూకాలో ఉన్న దొడ్డదాలవాట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సుమారు హిందూపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూపూర్కు సమీపంలో ఉండటం వల్ల ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ చరిత్ర చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయల కాలం ఈ చారిత్రక దేవాలయం విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో అనగా క్రీస్తు శకం 1510-1530 మధ్యన ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు పేర్కొంటారు. 14వ నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర పాలకులు స్థానిక సామంతులు ఈ ఆలయాన్ని ఎంతగానో పోషించారు. పేరు వెనుక చరిత్ర. కన్నడ భాషలో దొడ్డ అంటే పెద్ద అని, దళ అంటే సైన్యం అని అర్థం. విజయనగర రాజ్యంలో భాగమైన మదిగిరి రాజ్య పాలకులు శత్రువుల నుండి తమ సరిహద్దులను రక్షించుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద సైనిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ గ్రామానికి దొడ్డదాలవాట అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం దళ మహర్షి తపస్సు చేశారు. పురాణాల ప్రకారం పూర్వం దళ మహర్షి అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఈ ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించడానికి ఒక నల్లరాతి ఉద్భవమూర్తిగా వెలిశారు. మహర్షి పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని దళవట్ట అని పిలుస్తారని స్థానికులు నమ్ముతారు. వర్తకుల కథ ప్రకారం ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు హిందూపురానికి చెందిన కొంతమంది వర్తకులు దట్టమైన అడవి ఉన్న ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఇక్కడ తాత్కాలికంగా విడిది చేశారు. వంట చేసుకోవడానికి అడవిలో కొన్ని రాళ్లను కలిపి పొయ్యిగా పెట్టారు. అయితే వారు పొయ్యిగా వాడిన రాళ్లలో స్వామివారి స్వయంభువుగా వెలిసిన శిల కూడా ఉంది. వారు వంట చేస్తూ ఉండగా ఆ అన్నం మొత్తం రక్తంలా ఎర్రగా మారిపోయింది. దీంతో వర్తకులు భయభ్రాంతులకు గురవగా స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో కనిపించి వారి తప్పును వారికి గుర్తు చేసి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని వారిని ఆదేశించారు. ఆ వర్తకులు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అంతేకాకుండా పూర్వం మహానాడు ప్రభువు నిర్మించిన 50 అడుగుల ఎత్తైన పురాతన రాజగోపురం కూడా ఉంటుంది. కాలక్రమేణా శిథిలమవడంతో ఇటీవల కాలంలో అత్యంత సుందరమైన నూతన రాజగోపురం కూడా నిర్మించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.